అసలు కర్ణుణ్ణి ఓడించింది కేవలం అర్జునుడి బాణమేనా, లేక అతని గతం, అతన్ని వెంటాడిన శాపాలే అతని ఓటమికి కారణమయ్యాయా? రండి, ఈ అన్వేషణలో కర్ణుడి జీవితంలోకి లోతుగా ప్రయాణిద్దాం. కర్ణుడి కథ ఎక్కడ మొదలవుతోంది? అతని పుట్టుకతోనే. అతని పుట్టుక వెనుక ఒక గొప్ప రహస్యముంది. అసలు కర్ణుడు పూర్వజన్మలో సహస్ర కవచుడు అనే రాక్షసుడు. నరనారాయణులు అతని 1000 కవచాల్లో 999 ఛేదించగా ఆ చివరి కవచంతో అతని సూర్యభగవానుణ్ణి శరణువేడాడు. ఆ సూర్యదేవుడే ఒక వరం రూపంలో పుట్టుకతోనే సహజ కవచ కుండలాలతో ఆ బిడ్డను కుంతికి ప్రసాదించాడు. కాని విధి విచిత్రం చూడండి. అప్పటికింకా పెళ్లికాని కుంతి లోకనిందకు భయపడి గుండె రాయి చేసుకుని ఆ పసికందును ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. ఆ బిడ్డే సూతుడైన అధిరథుడికి దొరికి రాధేయుడిగా కర్ణుడిగా పెరిగాడు. సూర్యపుత్రుడిగా పుట్టినా సూతుడి ఇంట పెరగడం కర్ణుడికి శాపంగా మారింది. సమాజం నుండి ఎదురైన అవమానాలే అతని గుండెల్లో కసిని రగిలించాయి, ప్రపంచంలోనే గొప్ప విలుకాడు కావాలనే పట్టుదలను పెంచాయి. ద్రోణాచార్యుడు కుల కారణం చూపి దివ్యాస్త్రాలు నేర్పడానికి ఒప్పుకోలేదు. దాంతో కర్ణుడు కుంగిపోలేదు. ఎలాగైనా ఆ విద్య నేర్చుకోవాలనే తపనతో కేవలం బ్రాహ్మణులకే విద్యను నేర్పే గురువైన పరశురాముడి దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే పరశురాముడి దగ్గర విద్య నేర్చుకోవాలంటే ఒకే ఒక్క మార్గముంది: బ్రాహ్మణుణ్ణని చెప్పడం. ఆ ఒక్క అబద్ధం కర్ణుడి జీవితాన్ని 3 పెనుశాపాల వైపు నడిపించింది. ఈ 3 శాపాలే అతని పతనానికి కారణమయ్యాయి. అతని చివరి క్షణం వరకు అతన్ని వెంటాడాయి. విధిని మార్చేసిన ఆ శాపాలేంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటిది అతని అబద్ధం తెలుసుకున్న గురువు పరశురాముడిచ్చింది. ఇక రెండోవది అస్త్రసాధన చేస్తూ పొరపాటును ఒక బ్రాహ్మణుడి ఆవుదూడను చంపినందుకు యుద్ధంలో నీ రథచక్రం కూడా ఇలాగే భూమిలో కూరుకుపోయి నిస్సహాయుడివవుతావు అని ఆ బ్రాహ్మణుడు శపించాడు. ఈ శాపాలే అతని చివరి క్షణాల్లో అతని ఒంటరివాణ్ణి చేశాయి. ఒకరోజు పరశురాముడు కర్ణుడి తొడపై తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. అప్పుడొక పురుగు కర్ణుడి తొడను తొలిచింది. గురువు నిద్రకు భంగం కలగకూడదని కర్ణుడు ఆ నరకాన్ని మౌనంగా భరించాడు. ఆ రక్తాన్ని చూసి మేల్కొన్న పరశురాముడు ఇంతటి ఓర్పు బ్రాహ్మణుడికి ఉండదని నిలదీశాడు. కర్ణుడు నిజం చెప్పాడు. అప్పుడే కోపంతో పరశురాముడు ఈ కఠినమైన శాపాన్ని ఇచ్చాడు. ఇక్కడే మనకు కర్ణుడి పాత్రలో ఒక పెద్ద వైరుధ్యం కనిపిస్తుంది. ఒకవైపు చూస్తే దానంలో అతన్ని మించినవాళ్లు లేరు. కాని మరోవైపు అధర్మం పక్షాన నిలబడిన దుర్యోధనుడికి చివరి వరకు విధేయుడిగా ఉన్నాడు. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన అతని కథేంటో చూద్దాం. దానకర్ణుడు. ఈ పేరు ఊరికే రాలేదు. అడిగిన వారికి లేదనే మాట అతని జీవితంలోనే లేదు. తన ప్రాణాలను కాపాడే కవచకుండలాలైనా సరే అడిగిన వారిని వట్టిచేతులతో పంపకూడదనేది అతని సిద్ధాంతం. అతని దానగుణానికి ఎన్నో కథలున్నాయి. అర్జునుణ్ణి కాపాడటానికి ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వస్తే తన చావుకు కారణమవుతుందని తెలిసి తన ఒంటికి అతుక్కుపోయిన కవచకుండలాలను కోసిచ్చేశాడు. అలాగే కృష్ణుడు సృష్టించిన బంగారు కొండను కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తీసుకెళ్ళండి అని ప్రజలకు ఇచ్చేశాడు. అంతటి గొప్ప దాతృత్వం అతనిది. ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది కదూ. ప్రాణమిచ్చేంత గొప్ప గుణమున్న మనిషి ద్రౌపది వస్త్రాపహరణం లాంటి ఘోరమైన అధర్మానికి ఎందుకు మద్దతు పలికాడు? అసలు అతని స్నేహమే అతన్ని ఆ మార్గంలోకి నెట్టిందా? సమాజమంతా అతన్ని సూతపుత్రుడని అవమానిస్తుంటే ఒక్క దుర్యోధనుడు మాత్రమే కర్ణుడి ప్రతిభను గుర్తించాడు. అతనికి గౌరవాన్ని, అంగరాజ్యాన్ని ఇచ్చాడు. ఆ ఒక్క కృతజ్ఞతాభావమే కర్ణుడిని జీవితాంతం దుర్యోధనుడికి బానిసను చేసింది. ఆ స్నేహం కోసం ధర్మాధర్మ విచక్షణను కూడా పక్కన పెట్టేలా చేసింది. ఇక కథ చివరి అంకానికి చేరుకుంది. కురుక్షేత్ర రణరంగం, 17వ రోజు. ఇక్కడే కర్ణుడి జీవితంలోని అన్ని ధారులు, అతని గతం, శాపాలు, స్నేహం అన్నీ ఒకేచోట కలిసి అతని విషాదాంతానికి దారితీశాయి. సరిగ్గా అర్జునుడితో అంతిమ పోరు చేస్తున్నప్పుడు బ్రాహ్మణుడి శాపం వల్ల కర్ణుడి రథచక్రం భూమిలోకి కూరుకుపోయింది. దాని పైకి తీసే ప్రయత్నంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలనుకున్నాడు. కాని పరశురాముడి శాపం వల్ల అత్యంత కీలకమైన ఆ సమయంలో మంత్రాన్నే మర్చిపోయాడు. ఆయుధాలు లేని నిస్సహాయ స్థితిలో ఉన్న కర్ణుణ్ణి వధించమని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. కర్ణుడి మరణం తర్వాత అర్జునుడు గర్వపడినప్పుడు కృష్ణుడు ఈ మాటలన్నాడు: నువ్వు చంపింది బతుకున్న కర్ణుడిని కాదు, చచ్చిన పామును చంపావు
అని చెప్పాడు. కర్ణుడి ఓటమి వెనుక ఎన్ని శాపాలు, ఎన్ని మోసాలు, ఎన్ని దైవిక శక్తులున్నాయో అర్జునుడికి వివరించాడు. నీ విజయం కేవలం కర్ణుడి దురదృష్టం వల్ల సాధ్యమైందని స్పష్టం చేశాడు. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు గురుశాపం, మరోవైపు బ్రాహ్మణ శాపం. ఇంద్రుడు మోసంతో కవచకుండలాలను తీసేసుకున్నాడు. కన్నతల్లి కుంతి వచ్చి మిగతా కొడుకులను చంపవద్దని మాట తీసుకుంది. చివరికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే అర్జునుడికి అండగా నిల్చాడు. ఇన్ని శక్తులు ఏకమై ఒక యోధుడిపై దాడి చేస్తే ఎంతటి వీరుడైనా ఎలా నిలబడగలడు? కాని కర్ణుడి కథలో అసలైన విషాదం ఇంకా మిగిలే ఉంది. అతను చనిపోయిన తర్వాత కుంతీదేవి యుద్ధభూమికి వచ్చి పాండవులకు ఆ ఘోర నిజాన్ని చెప్పింది. తాము సంహరించింది బద్ధ శత్రువుని కాదు, తమ సొంత అన్నయ్యనని తెలుసుకుని వారు కుప్పకూలిపోయారు. ఇంతకంటే పెద్ద విషాదం ఏముంటుంది?